జగన్ గారితో కలిసారా అసలు ఎప్పుడన్నా మాట్లాడారు? లేదు జగన్ను కలిశాను, ఇంతకుముందు ప్రచారం కూడా చేశాను. మళ్ళీ మా తమ్ముడు టీడీపీలో ఉన్నాడు, నేను పట్టించుకోలేదు. మా తమ్ముడిని ఎదిరించి నేను గడకు వచ్చాను. ఇప్పుడు నన్ను ఎలక్షన్ నుంచి నిన్న వచ్చాను. జెడ్పీటీసీ వద్దు. జడ్పీటీసీలో ఇప్పుడు వైసీపీ ఓడిపోయింది పులివెందులు. అసలుకి రాబోయే రోజుల్లో కూడా పులివెందుల నుంచి ఇంకా జగన్ కూడా ఓడిపోతాడని చెప్తున్నారు. అది మహా తప్పు బాబు, ఇది మహా తప్పు. ఏ తప్పు అంటే ఆడ జరిగేది ఏంది, ఇది 6 నెలలు 7 నెలలు దీని ఇది బై ఎలక్షన్లకు అంత ప్రోత్సాహం చేయకూడదు. నువ్వు ఎవరు వాళ్ళ మన గ్రామంలో కచ్చలు పెడుతున్నారు. మా పల్లెలన్నీ పచ్చని పొలాలు ఉన్నాయి, ఎవరు ఏం పట్టించుకోరు. లక్షణ 10 సొంతం చేసుకోవాలి పనులు. అట్లా చేసుకునే వాళ్ళను ఈరోజు బయట వాళ్ళు జమ్మలం అడుగు పొద్దుటూరు బయట వాళ్ళు వచ్చి మనుషులు ఏజెంట్ కూర్చుంటా అంటే ప్రతి ఒక్కరిని కొడతాడు. ఎవరు కొత్తడు ఎవడు లేకుంటే ఊళ్ళో వాళ్ళకి తెలియలేదా? ఎవడు పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు కొత్తలతో పేపర్లు ఇచ్చి కొట్టించేది ఇటు చేస్తుంటే ఏంది? 30 ఏళ్ళ నుంచి ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎలకాల్లో ఎప్పుడు ఎలక్షన్ జరగలేదు జడ్పీటీసీ. ఇప్పుడు నేను వచ్చినాక ఎలక్షన్ పెట్టాను చంద్రబాబు. ఇది మహా తప్పు. ఎలక్షన్లు జరుగుతున్నాయి. రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు కూడా నేను ఆల్రెడీ ఏజెంట్ కూర్చున్నాను, టీడీపీ తరఫున కూర్చున్నాను. రాజశేఖర ఏజెంట్ కొడదాము ఇట్లా పనులు చేయలేదు. ఎవరిని కొద్ది వాళ్ళు ఏజెంట్ కూర్చున్నాడు, ఓటు జరుపుకుంటున్నాం. అతను ఆ ఫ్రెండ్ ఆజీ ఉన్నారు, చాలా ఉన్నారు. పక్క నేను టీడీపీ కూర్చుంటానే, అతను వచ్చి ఏజెంట్ వైసీపీ కూర్చున్నా మేము అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. లోపల పడతాం బయట పడతాం 6 ఉన్నాళ్ళు అనుకుంటాడు. ఇప్పుడేంది బయట వాళ్ళు వచ్చి కట్టెలు తీసుకొని కొట్టేది విధానికి వచ్చినారంటే ఊళ్ళో గ్రామంలో ఎందుకు టీడీపీ అనేది ఇంకోడు? మేమేం నేను వైసీపీలో ఉన్నాను. ఇప్పుడు కాదలే నా పరిస్థితి ఏంది? ప్రతి ఒక్కరిని పిల్లల్ని పట్టుకుని కొడతా అంటే ఎందుకయ్యా? పోలీసు రక్షణ ఉంది, పోలీసు ఉంది ఎందుకు? వాళ్ళు ఎందుకు ఇచ్చినారు? ఏం లాభం లేదు. ఆ పోలీసు వ్యవస్థ కూడా పూర్తి అమ్మడమైపోయింది. మరేంటి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమలో రక్తం పాలించాడు, నేను నీరు పాలిస్తాను అని చెప్తున్నాడు మన. అది మహా తప్పు బాబు. జగన్ రక్తం పాలించాలంటే కన్ను తెరిచింటే ఇట్లా వీళ్ళు బతికినారు. పులివెందులో టీడీపీ నాయకులు కానీ బీటెక్ రవి కానీ వీళ్ళందరూ వీళ్ళంతా నిన్న ఎలక్షన్లో ముందు బీటెక్ రవి అన్న కూడా ఎట్ట గెలిచాడు ఎమ్మెల్సీ? ఎట్ట గెలిచినాడయా? ఇల్లే మన వాళ్ళు. ఎందుకంటే ఆ రోజు ఎందుకు జరగడంలో ఓటు గెలిచినాడు. ఎవరు పులివెందులో వైఎస్ఆర్లు ఎదిరించిపోయి గెలిచిన వాళ్ళు ఎవరు లేరు. సక్రంగా ఓటు వేయమని టీడీపీ గెలిచలేదు. జగన్ అంటే అభిమానం. వైఎస్ఆర్ కుటుంబం అంటే అభిమానం. ఏంటి నిన్న ఎలక్షన్లో కూడా ఇంట్లో కూర్చోమని ఎవరు ఓటు వాడు వేమను గెలుచుకోమని ఎవరైనా సరే ఎంపీసీగా సర్పంచ్గా గెలుచుకోమను. డబ్బులు పంచనీకి పంచుకునే కానీ మరి అంత అభిమానం.